ఎక్కడ లేని విధంగా అసలు మీకు అరకు ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు అనమాట. మొత్తం మీకు ఎట్లా రంపచోడవరం నుంచి పాడేరు, అరకు, ఇలా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఇవన్నీ కూడా మింగిలిన మీ పార్లమెంట్ అంతా ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ అంతా కూడా గిరిజన ప్రాంతాలు. ఈ గిరిజన ప్రాంతాలు ఎక్కువ కూడా ఈ విషజ్వరాల మృతులు కావచ్చు, ఈ ఇల్లిటరేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో సింగిల్ టీచర్స్ పేరుతో స్కూళ్ళు మూసివేత కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఈ ప్రాంతాలు అంటే రోడ్డు లేని గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా. ఈ ప్రాంతాలకంతా ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్తూ ఉంటానండి, చాలా ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తాను. యాక్చువల్లీ ఎమ్మెల్యేస్ కూడా టూర్ చేయని ప్లేసెస్కి నేను వెళ్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్కసారి మా కార్ వెళ్ళకపోతే బైక్ మీద కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మీకు బైక్ డ్రైవ్ చేస్తారు మీరు? నేను డ్రైవ్ చేయనండి, ఎవరికైనా డ్రైవ్ చేస్తారు. నేను డ్రైవ్ చేసేదాన్ని, బట్ ఎంపీ అయ్యాక డ్రైవ్ చేయట్లేదు. ఎందుకంటే మరి బైక్ డ్రైవ్ చేస్తారు అంటే ఆ రోడ్లలో కొంచెం కష్టం కూడా, ఎందుకంటే రాళ్ళు మీద నుంచి వెళ్తూ ఉంటాయి. ఎవరికైనా డ్రైవ్ చేస్తారు, ఎక్కి కూర్చుంటాను. సో బైక్ మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. అసలు ఇప్పుడు వరకు అధికారి అన్నవాడు విజిట్ చేయని ప్లేసెస్ కూడా వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయి. ఇంటీరియర్ ప్లేసెస్ మా వాళ్ళు రోడ్డు బాగాలేదని చెప్పకుండా అక్కడ వరకు తీసుకెళ్తే ఆవిడకి అర్థమవుతుంది కదా అని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మా స్టాఫ్. సో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి, చాలా, ఒకటి రెండు కాదు. సీలేరు మారుమూల ప్రాంతాల్లో, జీకే వీధి మారుమూల ప్రాంతాల్లో, సీతంపేట మారుమూల ప్రాంతాల్లో వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. పాడేరు కూడా చివరికి మావోయిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ అటాకులు జరిగే అవకాశం ఉన్నాయని పోలీసులు వెళ్ళొద్దన్నా కూడా అన్ని ప్రభావిత ప్రాంతాలు. ఒక్కనొక్క టైంలో చివరికి నేను కార్యకర్తలు ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాడు, పోలీసుని కూడా వదిలేసి, నాకున్న పిఎస్ఓని కూడా వదిలేసి చక్కగా వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు భయం లేదండి, చిన్నప్పటి నుంచి భయం అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే భయానికి మీనింగే తెలియదు అంటారా? తెలియదు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నిటికన్నా పెద్ద భయం మనిషికి చావు. అది వస్తే మనం చేయి అడ్డం పెడితే ఆగదు, ఎలాగో వస్తుంది, ఏదో రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇన్ఎవిటబుల్, ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్ఎవిటబుల్, ఒక రోజు అటో ఇటో. ఎలాగ రాసి పెట్టుంటే మనం ఇంట్లో కూర్చున్నా చచ్చిపోతాం, దానికోసం ఎక్కడికో వెళ్ళి చచ్చిపోవాలని రూల్ లేదు. కానీ నా ఉద్దేశ ప్రకారం చనిపోకముందు మనం ఏం చేయాలి, ఏదో ఒక పర్పస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అది పాలిటిక్స్ ఇస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. నేను రాజకీయాల్లోకి ఏదో ఒకటి చేయాలి నా కాన్షియస్ కోసం, ఎవరికో ఏదో చేసేయాలి, వాళ్ళకి ఏదో వాళ్ళ జీవితాలు బాగు చేసేయాలి అని అన్నాను. నా కాన్షియస్ కోసం ఎస్, నేను చచ్చిపోకముందు నేను ఇది మంచి పని చేశాను, నేను ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పని చేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ కోసం వెతుకుతున్నాను. సో డెఫినెట్గా నేను రేపు చనిపోయేటట్టయితే ఈవేళ ఒక మంచి పని చేసి చావాలని కోరుకునేదాన్ని. సో ఐఎమ్ నాట్ మచ్ బాదర్డ్ అబౌట్ భయం, ఇవన్నీ దేనికన్నా రెడీ అయ్యాను, దేనికన్నా ఎంతవరకైనా ఎందాకైనా. బికాస్ ప్రజల కన్నా అంటే మనం బతుకుతున్నది ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి, ఎవ్రీబడీస్ లైఫ్ హ్యాస్ అ పర్పస్. నా జీవితానికి ఒక పర్పస్ ఉంది, మీ జీవితానికి ఒక పర్పస్ ఉంది. నేను అనుకునే పర్పస్ సాధించే వరకు ముందుకు వెళ్తాను. ఇలా బతికామన్నది కాదు, ఏం సాధించామన్నది ముఖ్యం.